హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వెరిడియన్ స్టూడియోస్. ఈరోజు మనం ఎన్నో ఇంట్రెస్టింగ్ అయిన టాపిక్స్ మాట్లాడుకుందాం. మీకు ఇందులో ఏ ఫ్యాక్ట్ అయితే నచ్చుతుందో దాన్ని ఖచ్చితంగా మర్చిపోకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మన సోలార్ సిస్టంలో అన్ని ప్లానెట్స్ నార్మల్ డైరెక్షన్లో తిరిగితే కానీ వీనస్ మాత్రం అలా కాదు, అన్నిటికీ ఆపోజిట్గా తిరుగుతుంది. ఈ బ్యాక్బోర్డ్ స్పిన్ వల్ల అక్కడ ఒక రోజు కన్నా ఒక సంవత్సరం పెద్దదిగా ఉంటుంది. మనకే తెలియకుండా మన ఎర్త్కి ఇంకో మూన్ కూడా ఉంది. మనకి కనిపించేది ఒక మూన్ మాత్రమే. కమో ఒలేవా అనే ఇంకో మూన్ కూడా ఉంది. ఇది మన ఎర్త్ ఆర్బిట్లో తిరుగుతూ ఉంటుంది. ఇది టినీ ఆస్ట్రేట్ లాంటిదే. ఇది కానీ కొన్ని ఇయర్స్గా ఇది మన ప్లానెట్కి సింక్ అయ్యి మన ప్లానెట్ తోటి తిరుగుతూ ఉంటుంది. మనకి ఎప్పటి నుంచో మన డిఎన్ఏ డివైడ్ అవుతూ మారుతూ వస్తుంది కదా, అంటే చింపాంజీ నుంచి మనిషి వరకు. డిఎన్ఏని ఎడిట్ చేయడం అంటే దాన్ని చాలా కష్టమైన పని, అది దాదాపు ఇంపాసిబుల్. కానీ ఆక్టోపస్ అలా కాదు. దాని స్టిమ్యులైజేషన్ని డిఎన్ఏని అది ఎడిట్ చేసుకొని దానికి కావాల్సినట్టుగా అదే డిజైన్ చేసుకుంటుంది. జనరల్గా మనం ట్రీస్ పడుకోవు అని అనుకుంటాం కదా, కానీ ట్రీస్ కూడా మనలాగే రాత్రులు నిద్రపోతాయి. ఇది చాలా వింతగా ఉంది కదా. మనం ఒకవేళ చెట్టు దగ్గరికి వెళ్ళి రాత్రి పూట చూస్తే ఆ కొమ్మలు కొంచెం బెండ్ అయ్యి ఆ లీవ్స్ కూడా కొంచెం కిందికి బెండ్ అయినట్టుగానే ఉంటాయి. మీరు ఎప్పుడైనా గమనించారా? అవి మళ్ళీ సన్ రైజ్ రాగానే అవి నిటారుగా అవుతాయి. అంటే డే అండ్ నైట్ అనేది ట్రీస్ కూడా ఉంటాయి. అంటే అవి కూడా మనలాగే నిద్రపోతున్నాయి అనమాట. ఇది చాలా వింతగా ఉంది కదా. మీరు ఎప్పుడైనా బ్లడ్ వాటర్ ఫాల్ చూసారా? ఇది మనం చూడాలి అంటే అంటార్క్టికాకి వెళ్లాల్సిందే. అంటార్క్టికాలోని థైడర్ గ్లేషియర్స్ నుంచి వచ్చే వాటర్, ఆ వాటర్ వల్ల ఇలా ఫామ్ అవుతూ ఉంటుంది. ఆ బ్యాక్టీరియా ఆక్సిజన్ తో రియాక్ట్ అవ్వి అది రెడ్ గా మారుతుంది. అందుకే ఆ లేక్ లో ఉన్న వాటర్ రెడ్ గా ఉంటుంది. ఆ వాటర్ ఫాల్ కి ఒక పేరు కూడా పెట్టారు, అదే బ్లడ్ వాటర్ ఫాల్. క్యామల్స్ కన్నీళ్లు ఎంత స్ట్రాంగ్ అంటే 26 స్నేక్స్ వెనం ఉంటుంది కదా, దాన్ని డిజాల్వ్ చేయగలం. ఆ కన్నీళ్లు ఎడారిలో యాంటీ బ్యాక్టీరియల్ లాగా కూడా ఉపయోగపడతాయి. ఇంకా దీని గురించి శాస్త్రవేత్తలు రీసెర్చ్లు చేస్తూనే ఉన్నారు. మీరు ఎప్పుడైనా ఆలోచించారా పక్షులు వి షేప్ లో ఎందుకు ఎగురుతాయని? దాని వెనకాల ఒక సైంటిఫిక్ రీజన్ అయితే ఉంది. పక్షులు ఎందుకు వి షేప్ లో ఎగురుతాయంటే అలా ఎగరడం వల్ల ఎయిర్ డ్రాగ్ అవుతుంది, ఎనర్జీ కూడా వాటికి చాలా వరకు సేవ్ అవుతుంది. కానీ ముందున్న పక్షికి మాత్రం చాలా ప్రెజర్ అయితే పడుతుంది. అందుకే ప్రతి కొన్ని నిమిషాలకు తన ప్లేస్లు అయితే మార్చుకుంటూ ఉంటాయి పక్షులు. ఈ ఫోటోలో కనిపిస్తున్న పక్షి పేరు ఆస్ట్రేలియన్ ఫైర్ హోక్. ఇది ఎంత తెలివైన పక్షి అంటే ఇది ఫారెస్ట్ ఫైర్ నుంచి తప్పించుకోవడమే కాదు, అవసరమైతే ఆ ఫారెస్ట్ ఫైర్ ని కూడా క్రియేట్ చేయగలదు. ఫారెస్ట్ ఫైర్ టైంలో ఏమవుతుందంటే అక్కడ ఉన్న రాట్స్, ఇన్సెక్ట్స్ అన్ని కూడా బయటకు వచ్చేస్తాయి. వీటికి వేటాడి తినడానికి ఆహారం దొరుకుతుంది. ఆ టైంలోనే చేపలు వాటి ఓనర్స్ ని గుర్తుపట్టగలవు. ఒక అక్వేరియంలో ఉన్న చేప మనల్ని అది గుర్తుపట్టగలదు. కొన్ని ఫిషెస్ ద్వారా తెలిసింది ఏంటంటే శాస్త్రవేత్తలు ఏం చేశారంటే డిజిటల్ ఎల్ఈడి ద్వారా ఆ గ్లాస్ ముందు కొన్ని ఫొటోస్ ని అయితే ప్లే చేశారు. అవి ఏం చేశాయో తెలుసా? అవి 90% ఎక్యురసీతో గుర్తుపట్టాయి. ప్రాసెసింగ్ పర్సెంట్ మాత్రం చాలా పెద్దగానే ఉంటుంది. మనకి ఫాస్ట్ ఫుడ్ అనగానే అది ఒక మోడర్న్ కల్చర్ లాగా అనిపిస్తుంది కదా. ఇది 2500 ఇయర్స్ బ్యాక్ రోమన్ అఫైర్స్ లో ఉండేది. వీటిని థెర్మోఫోలియం అంటారు. స్ట్రీట్ ఫుడ్ లో సూప్స్ అండ్ కర్రీస్, చిప్స్ వంటివి సర్వ్ చేసేవారు. మనం ముందుగా యాంటీబయాటిక్స్ ని అలెగ్జాండర్ క్లైమిన్ కనుక్కున్నాడు అనుకున్నాం కదా, కానీ ఈజిప్షియన్స్ 1000 of years బ్యాకే వీటిని కనుక్కున్నారు. యాంటీబయాటిక్ అనేది ఈజిప్ట్ లో అప్పుడు స్ట్రీ గ్రో అయ్యే ఫంగస్ ని ఆ దెబ్బ పైన అయితే రాసేవారు. మీకు తెలుసా మన డిఎన్ఏ 60% వరకు ఒక బనానాతో మ్యాచ్ అవుతుంది. అంటే మనం అరటిపండ్ల నుంచి ఎవాల్వ్ అయ్యామని కాదు. యాక్చువల్ గా లైఫ్ మొదట క్రియేట్ అవుతున్నప్పుడు సెల్ డివైడ్, ఎనర్జీ, డిఎన్ఏ వంటివి బేసిక్ బయోలాజికల్ రివెక్టర్ ప్లాంట్స్, హ్యూమన్స్ అందరిలో కామన్ గా సెట్ అయ్యాయి. అదే బనానాలు కూడా సెట్ అయింది. టైం తో మనం కాంప్లెక్స్ అయ్యాం. బనానాలు ప్లాంట్ విషయంలోనే ఉండిపోయాయి. బేస్ లైఫ్ కోడ్ మాత్రం 60% సేమ్. ఆస్ట్రేలియా దేశానికి చెందిన ఒక షూ కంపెనీ అక్కడ ఉన్న పూర్ పీపుల్ కోసం స్మార్టెస్ట్ షూస్ ని తయారు చేసింది. అక్కడ నడిచేటప్పుడు ముందుగానే ఏదైనా గోడ కానీ ఏదైనా రాయి కానీ ఉంటే 2 meters కి ముందే వైబ్రేషన్ ద్వారా సిగ్నల్ ని పంపిస్తుంది. ఇండోనేషియా ఒక ముస్లిం కంట్రీ అయినా అక్కడ ఉండే కరెన్సీ పైన లార్డ్ గణేష్ 2008 వరకు ప్రింట్ చేసేది. ఆ తర్వాత ఈ పాలసీని విత్డ్రా చేసుకుంది. ఈ ఫోటోలో కనిపిస్తున్న వ్యక్తి పేరు రాంగ్ చింగ్ చౌహాన్. అతని మీసాలని 14 అడుగుల దాకా గ్రో చేసి ఓల్డ్ గిన్నీస్ రికార్డ్ ని గెలుచుకున్నాడు. ప్రపంచంలో ఇతని కంటే పెద్ద మీసాలు ఎవరికీ లేవు. ఏన్షియన్ ఈజిప్ట్ లోని ప్రజలు వాళ్ళు పెంచుకున్న పిల్లి చనిపోయినప్పుడు వాళ్ళ ఐబ్రోస్ ని చేంజ్ చేసేవారు. ఎందుకంటే అప్పట్లో పిల్లుల్ని
వాళ్ళ సొంత బంధువుల్లో చూసేవారు. అవి చనిపోయినప్పుడు వాటి సంతాపం చేయడానికి వాళ్ళు వాళ్ళ ఐబ్రోస్ ని తీసేవారు. పాతకాలంలో అలారం లేనప్పుడు ఏం చేసేవారంటే పొద్దున్నే లేవడానికి ఒక మనిషిని అయితే హైర్ చేసుకునేవారు. మనం ఇప్పుడు డైలీ వాడే స్మార్ట్ ఫోన్ శాంసంగ్ కంపెనీ చైనాలో 1970లో ఏం అమ్మేదో తెలుసా? నూడిల్స్ అండ్ ఎండి చేపలు అమ్మేది. కానీ శాంసంగ్ కంపెనీ ప్రపంచంలోనే వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ స్మార్ట్ ఫోన్ కంపెనీగా మారింది. దాని బ్యాక్గ్రౌండ్ ఎంత చిన్నది ఉన్నది ముఖ్యం కాదు, ప్రెసెంట్ ఏం చేస్తున్నాం అన్నదే ముఖ్యం. మనం జనరల్ గా ఎప్పుడు చూసినా కానీ వర్షం పడినప్పుడు మాత్రమే పిడుగులు ఉరుములు పడతాయి కదా, కానీ ఒక ప్లేస్ లో 250కి పైగా పిడుగులు పడుతూనే ఉంటాయి ప్రతిరోజు.